హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి 157 సెంటీమీటర్స్ హైట్ లేదా 5.15 ఫీట్స్ హైట్ గన ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో నెలకు 30,000 రూపాయల శాలరీ ఉంటుంది. తర్వాత ఇయర్లీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, హైట్, వెయిట్ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఎంత ఉండాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావాలా, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవ్రీడే రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి చూసి మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ జాబ్స్ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఎవరైతే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా 50% మార్క్స్ అయితే ఇందులో 10th క్లాస్లో మీకు ఉండాలి. 50% కంటే తక్కువ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అయితే ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఓకేనా, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పిఎఫ్టీ, దాని తర్వాత ఎగ్జామినేషన్, తర్వాత ఎంబీటీ ఉంటుంది, ఎంఏటీ ఉంటుంది, దాని తర్వాత ఆర్ఎంఈ అనేది మనకి ఉంటుందన్నమాట. ఎవరైతే క్యాండిడేట్స్ పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని తర్వాత ప్రాసెస్కి పంపించడం జరుగుతుంది. సో అయితే ఇందులో మొదటగా మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి మీరు మేల్ క్యాండిడేట్ అయితే 6 నిమిషాల 30 సెకండ్స్లో 1.6 కిలోమీటర్స్ రన్ అన్ని చేయాలి. 1 మైల్ని 6 minutes 30 సెకండ్స్లో మీరు రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 minutesలో రన్నింగ్ అనేది 1 మైల్ చేయాల్సి ఉంటుంది. ఇక స్క్వాట్స్ అనేవి ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ 20 తీయాలి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 15 అనేది తీయాల్సి ఉంటుంది. పుషప్స్ మేల్ క్యాండిడేట్స్ 15, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 10 చేయాలి. అలాగే బెంట్ నీ సిటప్స్ వచ్చి మేల్ క్యాండిడేట్స్ 15, ఫీమేల్ క్యాండిడేట్స్ 10. సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేస్తే మీరు పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది. ఇందులో 30 మార్క్స్ కానీ స్కోర్ చేస్తే, దానికంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఎవరైతే ఈ 13 మార్కులు 50కి గాను 13 మార్కులు స్కోర్ చేస్తారో వాళ్ళని ఎంఏటీకి పంపించడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. సిలబస్ ఏముంటుందంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్, ఓకేనా. సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మరి సిలబస్ దేని నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుందంటే 10th క్లాస్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఎగ్జామినేషన్ టైం ఎంత ఉంటుందంటే 30 minutes మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే 50కి గాను 13 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళకి మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్లో మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇండియన్ నేవీ వల్ల మెడికల్ హాస్పిటల్లో మీకు ఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అంటే, మీరు పిఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా, రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారా లేదా,
మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారా లేదా, ఇవన్నీ చూసుకొని మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫైనల్ మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇక మెయిన్గా మనకి హైట్ విషయానికి వస్తే మినిమం హైట్ అనేది మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇక టాటూస్ విషయానికి వస్తే పర్మనెంట్ బాడీ టాటూస్ ఎవరైతే వేసుకొని ఉంటారో వాళ్ళల్లో మనకి చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల మాత్రం పర్మిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, కొన్నిటికి మాత్రమే పర్మిషన్ అనేది ఇస్తారు. సో ఇన్నర్ ఫేస్ 4 ఆర్మ్స్లో కానివ్వండి, ఎల్బోస్లో కానివ్వండి, రిస్ట్లో కానివ్వండి, అంటే బయటికి కనపడకుండా ఉన్నటువంటి ఏవైతే టాటూస్ ఉంటాయో దానికి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రిలీజియస్ పరంగా వేసుకుని ఉంటారు, కొంతమంది ఆదివాసులకు సంబంధించి అలాంటి వాటికి కూడా పర్మిషన్ ఇస్తుంది. బట్ బయట కనిపించేలాగా టాటూస్ ఎవరైతే వేసుకుని ఉంటారో దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 28.5 పాయింట్లో క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక విజువల్ స్టాండర్డ్స్ అనేవి క్లియర్గా ఉండాలి. మీకు ఐ టెస్ట్ అనేది కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు కండక్ట్ చేస్తారు. ఇందులో అన్కరెక్టెడ్ విజన్ 6/12 ఉండాలి, కరెక్టెడ్ విజన్ 6/6 ఉండాలి. కలర్ పర్సెప్షన్ టెస్ట్ కూడా మనకి చేయడం జరుగుతుంది, అందులో కూడా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు జూలై 2026 నుంచి ఐఎన్ఎస్ చిల్కా ఒడిస్సా రాష్ట్రంలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. వన్స్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అగ్నివీర్గా నేవీలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మిమ్మల్ని అగ్నివీర్గా మ్యూజిక్ సంబంధించి మ్యూజిషియన్ ట్రేడ్కి సంబంధించి అగ్నివీర్ మ్యూజిషియన్ ట్రేడ్ 2026/2 బ్యాచ్ ఎప్పుడు అంటే జూలై 2026లో స్టార్ట్ అవుతుంది. సో దీనికి గాను ప్రజెంట్ మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు క్లియర్గా చూడవచ్చు. 1 జూలై 2004 నుంచి 31 డిసెంబర్ 2008 మధ్యలో ఎవరైతే బర్త్ అయింటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏంటి ఈ అగ్నివీరిగా మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఏంటి అంటే, మనకి 4 సంవత్సరాల పాటు మీరు అగ్నివీరిగా నేవీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మంత్లీ 30,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 33,000, థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000 రూపాయల కస్టమైజ్డ్ ప్యాకేజ్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో ఈ 30,000 రూపాయల్లో మీకు 21,000 మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. మిగిలినటువంటిది మనకి అగ్నివీర్ కార్పస్ ఫండ్ అని దానికి యాడ్ చేస్తారు. ఈ విధంగా యాడ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు లాస్ట్లో 4 ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా మీరు కాంట్రిబ్యూషన్ చేసింది అండ్ గవర్నమెంట్ కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఆ 2 అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేవా నిధి అంటారు. సో ఈ సేవా నిధిలో అదే యాడ్ చేస్తారు, తర్వాత ఫైనల్గా మీకు అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మీకు ఉంటుంది. ఎంత అంటే 48 లక్షల రూపాయలకి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వీళ్ళు చేసిస్తారు. ఒకవేళ డెత్ గన్ అయితే 44 లక్షల మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీకు అందుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిసేబిలిటీ కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ గాయపడి ఏదైనా అంగవైకల్యం కానీ ఏర్పడితే అది ఎంత ఉంటుంది, అది నా పర్సంటేజ్ని బట్టి డిసేబిలిటీ పర్సంటేజ్ని బట్టి అది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మరి జాబ్లో నుంచి తీసేస్తారని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు 100 మంది ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, అందులో 25 మందిని సైలర్స్గా రెగ్యులర్ క్యాడర్ కోసం తీసుకుంటారు. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈ నేవీలో 25% మందిని 100లో 25 మందిని తీసుకుంటారు. ఓకేనా, ఇది మీరు ఆ 4 ఇయర్స్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి అగ్నివీర్గా మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మధ్యలో 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, వేరే జాబ్స్ స్టడీస్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళవచ్చు, లేదా అందులోనే కంటిన్యూ అవ్వాలి సైలర్గా నేను సెలెక్ట్ అవ్వాలంటే కూడా అందులోనే ఉండి మీరు జాబ్ అనేది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ మ్యూజిషియన్ ట్రేడ్కి సంబంధించింది కాబట్టి మ్యూజిషియన్ టెస్ట్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.